కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ పార్టీలో ఉంటే నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేను, నేను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి సుమారు అధికారం వచ్చే 10-15 మాసాల్లోనే ఆయన వచ్చి చేరి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మొన్ననే చెప్పిన విధంగా నిండు సభలో చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి నేను రమ్మంటేనే కడియం శ్రీహరి గారు పార్టీలో చేరాడు అనే మాట మేరకు వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం స్నేహితం ఇదే నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సారు అనుకున్న ఎమ్మెల్యే గారు అనుకున్నటువంటి మెజార్టీ కంటే అత్యధికంగా జనం రావడం, అక్కడ ఒక బహిరంగ సభ పెట్టి పనులనే 800 కోట్ల పనులనే ఆవిష్కరించి వెళ్ళిపోకుండా నియోజకవర్గంలో ఉండబడేటువంటి అన్ని సమస్యలకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్టాల్స్ ఏర్పాటు చేసి మహిళల సమస్యను, రైతుల సమస్యను అన్నిటినీ ఒక 20 నిమిషాల పాటు అన్నిటినీ పరిశీలన చేసి ఎవరెవరికి ఏ విధంగా ఏం నడుస్తుంది ఎట్లా అని చెప్పి పెద్ద ఎత్తున మన నియోజకవర్గానికి 7 బస్సులు కూడా మహిళా సంఘాలకు ఒప్పచెప్పి చేసింది. వాళ్ళకు నిజంగా కూడా మనం ఈ పని చేయలేకపోతే మనతోటి కాకపోయే మనల్ని జనం చీకొట్టుకుంటాననే ఉద్దేశంతో మా డాక్టర్ రాజన్నకు నిద్ర పట్టకుండా ఈ మాటలు మాట్లాడి లేనిపోని మాటలు మాట్లాడి అన్నీ ఆయన మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలే. నన్ను గృహ నిర్బంధం చేసిండు అని చెప్తాడు. రాత్రి మమ్మల్ని అందరినీ రేపు మీటింగ్ అంటే మమ్మల్ని అందరినీ మా సామాన్య కార్యకర్తలు కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పండబెట్టిన దాఖలా ఉన్నాయి. అవి మర్చిపోయినావా రాజన్న? అవన్నీ ఎందుకు మర్చిపోయినావు రాజన్న? అది అన్నీ మమ్మల్ని ఏం చెప్పాలి, నువ్వు మర్చిపోతున్నావు? అధికారం ఏ పార్టీలో ఉంటే డిస్టర్బ్ కాకుండా చేసుకుంటారు. అది నువ్వు చేసిన పద్ధతి కాదా? ఈ విధంగా నువ్వు చేసిన తప్పుడు పనులు చాలా ఉన్నాయి కాబట్టి నీకు అప్పుడు పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వలేదు. గెలిచిన మీద ఆరోపణలు చేయడం మంచిది కాదు. కడియం శ్రీహరి అంటేనే అభివృద్ధి అంటేనే కడియం శ్రీహరి. వాస్తవంగా చెప్పాలంటే గత తెలుగుదేశంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులే కడియం శ్రీహరి గారు చేసిన రోడ్లు కానీ సైడ్ రైలు కానీ మొత్తం ఆయన చేసిన మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని కడియం శ్రీహరి గారు మళ్ళీ కూడా ఇంకా ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం మాకు కూడా సమయం ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంటుంది అంటే సమయం తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమయం తీసుకొని మరీ అసెంబ్లీ నడుతుంటే కూడా ఒక సండే రోజు చూసి ఆ సార్ ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడి అవకాశం తీసుకొని పెట్టిండో, కానీ ఆ రోజు బహిరంగ సభ సక్సెస్ఫుల్ కావడం ఆయనకు జీర్ణించుకోలేక అట్టరి ఫ్లాప్. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరు పోతలేరు కదా ఇప్పుడు. కాబట్టి అవన్నీ రాజన్న మర్చిపో, నిదానంగా నిమ్మలంగా కూర్చో. మీరు ఏంటంటే మీరు ప్రతిపక్షంగా ఉన్న అసెంబ్లీకి పోవడం మీకు సాధ్యత లేదు. పోతే కూడా ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. మాట్లాడడానికి వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానం చెప్తే మీరు ఊరుకుంటలేరు. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపికతోటి సహనంగా ఉండండి. లేనిపోని అబద్ధాల మాటలు చెప్పి ఆరోపణలు చేస్తే మేమందరం కూడా నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఉప్పెనలే లేచి మీకు నిరసనలు చెప్తాం. మేము కూడా నిరసనలు చెప్తాం. మీ ఊళ్ళలో కూడా వచ్చి ఏమైనా అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం పరిస్థితులు బాగుండదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మండలి నుంచి మొన్న అందరి కార్యకర్తలు కూడా కష్టపడి, నాయకులు అందరూ కూడా కష్టపడి అనుకున్న దానికంటే ఎక్కువ మందిని తీసుకొచ్చినందుకు మండల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.